నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను। ఈరోజు సేవలాల్ మహారాజ్ వారి 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభోత్సవాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొండ్రావుపేట మండలంలో ప్రారంభించడం జరిగింది। మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి లంబాడీలు 40 లక్షల పైచిలకు, మరి అదే విధంగా భారతదేశంలో 17 కోట్లకు పైచిలకు ఉన్న బంజారాల యొక్క ఆరాధ్య దైవము సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్। మరి ఆ మహారాజ్ వారి యొక్క జయంతి ఉత్సవాలను ఇంత పెద్ద జాతి అంగరంగ వైభవంగా జరుపుకోవాలి అంటే మరి రేపు జరగబోయేటటువంటి తన జయంతి నాడు 15 ఫిబ్రవరి నాడు ప్రభుత్వము అధికారికంగా పబ్లిక్ హాలిడే సెలవు దినాన్ని ప్రకటించవలసిందిగా లంబాడీల ఐక్య వేదిక నుంచి కోరుతా ఉన్నాం। మరి అదే విధంగా ఏదైతే ప్రభుత్వాలు కొన్ని కులాలకు మతాలకు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం పెద్దపీట వేస్తున్నట్టుగా వారి యొక్క ఆచార వ్యవహారాలను పరిరక్షణలో భాగంగా వారికి పెద్దపీట వేస్తున్నట్టుగానే లంబాడీల యొక్క వేషధారణ అద్దాల వేషధారణను రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఒక్క లంబాడ ఆడపడుచుకు చేరే విధంగా ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని, మరి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 12,000కు పైచిలకు ఉన్న తండాలలో సేవలాల్ మహారాజ్ వారి జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి। మరి ఈ జయంతి ఉత్సవాలను ఏదో నామమాత్రము 1 కోటి 2 కోట్లు ఇచ్చేసి చేతులు పడుకోవడం కాదు, 12,000 తండాలలో సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరగాలి అంటే మరి ఈ బడ్జెట్ ని 10 ఉమ్మడి జిల్లాలకు జిల్లాకి ₹1 కోటి చొప్పున 10 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేయవలసిందిగా లంబాడీల ఐక్య వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతా ఉంది। జై సేవలాల్, జై బంజారా, జై మరియమ్మ।